హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే సేఫ్గా హైదరాబాద్కి అయితే వచ్చేసాను. హైదరాబాద్లో మన ప్లాట్లో మన ఫస్ట్ వీడియో అండి ఇది అయితే. సో ఫస్ట్ వీడియో అయితే నేను ఏమంటారు స్వీట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో కదా స్టార్టింగ్ వ్లాగ్స్ కాబట్టి, సో ఏదైనా శుభకార్యంతో మొదలు పెట్టాలనుకుంటారు కదా ఎవరైనా సరే. సో అందుకనే తీపి శుభానికి గుర్తు అనుకుంటా నేనైతే, తీపి వస్తువు. సో అందుకని స్వీట్ తయారు చేద్దామని అనుకుంటున్నా నేనైతే. పల్లెటూరు అమ్మాయి ఊళ్ళో వాళ్ళ ఇంట్లో వంటలు చేయడం మిస్ అవుతున్నా నేనైతే. మేబీ ఫేస్లో కొంచెం ఏమంటారు స్మైల్ చేస్తున్నా, సంతోషంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నానని కాదు. బట్ ఏంటంటే వీడియోలో కొంచెం మనం ఏడుమొహం వేసుకొని ఉండకూడదు ఎప్పుడు ఒకలానే. సో కొంచెం ఫ్రెష్ ఫేస్తో ఉండాలి కాబట్టి కొంచెం అసలే ఇక్కడ మన ప్లాట్లో స్టార్టింగ్ ఫస్ట్ వీడియో కాబట్టి, సో అలా అన్నట్టుగా నేను కొంచెం స్మైల్ ఫేస్తో ఉన్నాను. నేనైతే మంచిగానే జర్నీ చేసుకుంటూ వచ్చాను. ఆ రోజు మార్నింగ్ బయలుదేరాను, వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. అంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను. సో లాస్ట్ వీడియోలో అయితే కామెంట్లు అయితే నిజంగా చాలా పాజిటివ్గా వచ్చాయి. అంటే నేనైతే పర్సనల్గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే నా గురించి అంతకుముందు నేను వచ్చిన స్టార్టింగ్లో పల్లెటూరు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన స్టార్టింగ్లో అయితే, హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిన స్టార్టింగ్లో అయితే నన్ను చాలామంది చాలా రకాలుగా మాటలు అన్నారు, ఏవో మాటలు అన్నారు. ఏమో సీట్ చేసి వెళ్ళిపోతారు, ఇది చేసి వెళ్ళిపోతారు అని చాలా బ్యాడ్ కామెంట్లు పెట్టారండి నిజంగా. బట్ మొన్న నేను పెట్టిన లాస్ట్ వీడియోకి అయితే నిజంగా ఆ కామెంట్స్ నాకు నిజంగా చాలా హ్యాపీని ఇచ్చాయి. ఎందుకంటే నేను దగ్గర 2 months నేనైతే నిజంగా చాలా బాధపడ్డా, సఫర్ అయ్యానండి ఆ కామెంట్ల వల్ల. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్, మా ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్, మా ఇద్దరి మధ్యన ఉన్న ఎఫెక్షన్ కానీ ఇది వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి తెలియదు. మేము ఏ రకంగా ట్రావెల్ అవుతున్నాం, ఏ రకంగా ఉంటున్నాం అన్నది. సో తెలియకుండా ఒక మనిషిని ఈజీగా జడ్జ్ చేసేసి చాలా నానా రకాలుగా మాటలతో హింసించి బాధ పెట్టి లాగా బిహేవ్ చేశారండి కామెంట్లలో కొంతమంది నెగిటివ్గా ఉండేవాళ్ళు. సో కానీ నాకు నిజంగా మొన్న లాస్ట్ వీడియోలో అయితే నేను నిజంగా హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్ని 2 months నేను సఫర్ అయిన దానికి, 2 months నేను ఆ నెగిటివిటీ ఫేస్ చేసిన దానికి అట్లీస్ట్ నా గురించి కొంచెం తెలుసుకున్నారు, నేనేంటో అర్థమైంది జనాలకి. సో నా మనస్తత్వం ఏంటి అన్నది వాళ్ళు అర్థం చేసుకున్నారు అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినండి. ఆ వచ్చిన కామెంట్లలో ఒక 3-4 members అంతే ఏదో నెగిటివ్గా పెట్టారు. ఎందుకంటే అందుకే వచ్చావు కదా నువ్వు ప్రమోషన్ కోసం, తన దగ్గర నుంచి ఏదో తీసుకెళ్ళిపోతావు, ఏదో వాడుకుంటావు, ఇది అదన్నా అని ఏదేదో డైలాగులు వేసారండి కొంతమంది. 3-4 members, కొంతమంది ఏం కాదు వచ్చిన కామెంట్లలో. మేబీ కొంతమంది అనుకొని ఉంటారు బట్ పెట్టలేదేమో, కానీ 3-4 కామెంట్స్ అయితే. ఇప్పుడు వచ్చిన 230 లాస్ట్ వీడియోకి వచ్చిన 230 కామెంట్స్ చాలా వరకు కొంచెం పాజిటివ్గానే వచ్చాయి అనమాట. అందులో ఒక 3-4 కామెంట్స్ కొంచెం నెగిటివ్ వచ్చాయి. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏదో వచ్చావు కదా నీ పని అయిపోయింది కదా, ఈ టైప్ ఆఫ్. కానీ నా పని ఇక్కడతో అవ్వలేదండి. నేను వచ్చినప్పుడే నా పని స్టార్ట్ అవ్వలేదు. నేను వచ్చేసా కాబట్టి నా పని ముగిసిపోలేదు అక్కడతో. మా ఇద్దరు ట్రావెలింగ్, మా ఇద్దరు జర్నీ అనేది సో కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది ట్రావెలింగ్ అనేది. సో మీరు అలా థింక్ చేస్తున్నారు కొంతమంది, ఏదో వచ్చాడు ఏదో వెళ్ళిపోయాడు, ఇది అదని కాదు. సో ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్ కోసం వచ్చా, ఇది అది అంటున్నారు. ప్రమోషన్ కోసం అయితే నేను రాలేదు. ఇంకొకటి పల్లెటూరు అమ్మాయే నాకు వెనకాల నుండి నన్ను సపోర్ట్ చేసిందండి. వెనకాల నుండి నన్ను సపోర్ట్ చేసింది ఆమె అయితే, పల్లెటూరు అమ్మాయి. నాకు ఆల్రెడీ ఛానల్ ఉంది కదా, అది నేను యూజ్ చేయట్లేదు కాబట్టి 2 years నుంచి ఆమె చెప్తూనే ఉంది, సరే చూద్దాం నాకు వీలు కుదిరినప్పుడు చేస్తానని అంటూనే ఉన్నా నేను. సో మొన్న నాకు వీలు కుదిరింది కాబట్టి నేను చేయడం అంటూ జరిగింది, స్టార్ట్ చేయడం అంటూ జరిగింది. సో నేను ఇన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు పాజిటివ్ ఎలా నేను రెస్పాండ్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యాను, అలాగే కొంతమంది నెగిటివ్ పెట్టారు కాబట్టి వాళ్ళకి నెగిటివ్ వాళ్ళకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇది లేదు అనుకుంటారు. కానీ బట్ ఓకేనండి, నేనైతే వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇంకా అస్తమానం అయితే నేను చెప్పను. ఇంక ఈ వీడియోతో ఫైనల్గా అండి, నేను నెగిటివ్గా ట్రీట్ చేసే వాళ్ళకి, నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి ఈ వీడియోతో నేను లాస్ట్. ఇంకా వాళ్ళ గురించి అయితే నేను ఇంకా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు.
రెస్పాండ్ కూడా అవ్వదలుచుకోలేదు నేనైతే. ఇంకా వాళ్ళకంతా నేను టైం ఇచ్చే అంత లేదు వాళ్ళ కామెంట్లకి. బట్ నాకు పాజిటివ్గా పెట్టిన వాళ్ళకి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. నెగిటివ్ పెట్టిన వాళ్ళకైతే ఇంకా తెలుసు అక్కడ ఎలా ఉంటారు అన్నది. మేబీ నెగిటివ్ పెడితే దాన్ని హైడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఆప్షన్ కూడా ఉంది అక్కడ. సో పెట్టుకోండి, పర్వాలేదు. బట్ నాకు ఫింగర్ ఉంది, నేను డిలీట్ చేయగలను, నేను టైప్ చేయగలను. బట్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ దాన్ని ఉంచాలా, హైడ్ చేసేయాలా, డిలీట్ చేయాలన్నది కూడా నా చేతిలోనే ఉంటుంది అది. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అనొచ్చు సోషల్ మీడియా అన్నాక నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు, రెండు తీసుకోవాలని. సో నేను అందుకనే చెప్తున్నా. ఒక పర్సన్ అన్నీ తెలిసిన తర్వాత కూడా నెగిటివ్ పెట్టే వాళ్ళని ఏమంటారండి ఒకసారి చెప్పండి. అన్నీ తెలిసిన తర్వాత కూడా ఆ పర్సన్ మనస్తత్వం ఏంటి, ఆ పర్సన్ బిహేవియర్ ఏంటి, తన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, తన వే ఆఫ్ బిహేవింగ్ ఎలా ఉంది అన్నీ చూసిన తర్వాత కావాలని కొంతమంది పెట్టే వాళ్ళని ఏమంటారు చెప్పండి కదా. సో అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి సో మనం ఎంతవరకు రెస్పాండ్ అవుతాం అంతవరకు రెస్పాండ్ అవ్వాలి. దాని తర్వాత ఇచ్చి పడేయాలి అంతే. ఇంకంతకు మించి అయితే మనం చేసేది ఏం లేదు. సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి మేమేం కామెంట్లు పెట్టినా మీరు పడాలి, ఏం కామెంట్ చేసినా మీరు తీసుకోవాలంటారు కొంతమంది. అంటే మనం మంచి కోరే వాళ్ళు కూడా చెప్తుంటారు ఆ మాట. నేనైతే ఒకటే అంటానండి, మనం తప్పు చేయనంత వరకు మనం ఎవరికి భయపడవద్దు, ఒకరికి మనం తల వంచొద్దండి. మనం ఏం తప్పు చేయడం లేదు. తప్పు చేసి బతికి మంచిగా తర్చాగా బతికి తల ఎత్తుకొని బతికే వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. అలాంటప్పుడు మనం ఏం తప్పు చేస్తాం చెప్పండి? తప్పు చేయట్లేదు కదా మనం అయితే. అలాంటప్పుడు ఎందుకు పడాలి వాళ్ళ మాటలు? మనం పడాల్సిన అవసరం లేదు. బట్ అస్తమానం అలానే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ సరే, అది ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే నేను 2 months స్ట్రగుల్ ఫేస్ చేస్తాయి నెగిటివ్ కామెంట్స్ వల్ల. సో నేనైతే నిజంగా నా పర్సనల్గా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. సో నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు నేను ఏమంటారు ప్రతిదీ నేను షేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ జరిగేది, నేనేం చేసేది ఇది కూడా కొంతవరకు నేనైతే షేర్ చేసుకుంటాను. అలానే ఎవ్రీథింగ్ కాదండి, కొంతవరకు నేను అంతవరకు నా పర్సనల్ షేర్ చేసుకోగలను, అంతవరకు నా పర్సనల్ అయితే షేర్ చేసుకోగలను. అంతకు మించి అయితే నేను చేసుకోలేను. ఎందుకంటే చాలా వరకు కొంతమందికి చెప్పుకోలేని పర్సనల్స్ కూడా ఉంటాయి. అవన్నీ చెప్పుకోలేరు కదా సోషల్ మీడియాలో. సో అన్నీ చెప్పుకోవాలని లేదు. ఇప్పుడు ఎంతవరకు ఏంటన్నది చూపించాలి బయటకి, ఎంతవరకు చూపించకూడదు అన్నది తెలుసు, ఎవ్రీ పర్సన్కి తెలుసు. సో అలాగే నేను కూడా నాకు ఎంతవరకు తెలుసో ఏంటన్నది నా మనసుకు తెలుసు. బ్లాక్ అయిపోతుంది. సో ఈరోజైతే నేను బ్లాక్ వేసుకున్నాను. సో బ్లాక్ అనేది నా ఫేవరెట్ కలర్. నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అని ఎందుకు చెప్తున్నానంటే ముందు వీడియోలో మీకు అర్థమవుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ అనేది. సో కొంతమంది ముందు వీడియోలో అడగవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నా ఎందుకు అడుగుతారు ఏంటన్నది కూడా నాకు తెలుసు. బట్ నేను గెస్ చేస్తాను ఎందుకు ఏంటన్నది కూడా. సో అందుకని నేను ముందే చెప్తున్నా. నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. ఫస్ట్ బ్లాక్, దాని తర్వాత వైట్ ప్రిఫరెన్స్ చేస్తా. సో బ్లాక్ అనమాట. సో నేను అంతకుముందు రచన గారు కొన్ని నేను పేజ్ రివీల్ అవ్వకముందు నా డీపీ పెట్టి రివీల్ చేసిన రోజులు ఉన్నాయి ఈ డ్రెస్తో. సో ఈ డ్రెస్ అయితే నేను ఫుల్ అవుట్ఫిట్ అయితే ఒకసారి చూపిస్తాను. ఫార్మల్ వేసుకున్నాను. సో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి కొంచెం అన్నట్టుగా అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ అయితే చేస్తానండి. అంటే ఓన్లీ ఫార్మల్, ఓన్లీ ట్రెడిషనల్ అని లేదు. నేను వెస్ట్రన్ యూజ్ చేస్తాను, ఫార్మల్గా ఉంటాను, అలాగే ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా వేసుకుంటాను. అన్ని రకాల బట్టలు అయితే వేసుకుంటాను. నేను మళ్ళీ ఈ టైప్ ఆఫ్గానే ఉండాలి, ఈ టైప్ డ్రెస్ వేసుకోవాలన్నది కూడా మళ్ళీ మీరు డిసైడ్ చేయొద్దండి ప్లీజ్. ఎందుకంటే అట్లీస్ట్ నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి, నాకు నచ్చినవి నేను వేసుకోవాలి కాబట్టి. ఇదేనండి నా అవుట్ఫిట్ అయితే. బ్లాక్, ఇది వచ్చేసి కొంచెం లైట్ గ్రే కలర్ లాగా అనిపిస్తుంది కొంచెం. ప్యాంట్ వచ్చేసి ఆల్రెడీ ప్లెయిన్ గ్రే అయితే నా దగ్గర ఉంది ఆల్రెడీ. అది ఎప్పుడైనా వేసుకొని చూపిస్తాను. వీడియో నేనే తీసుకుంటున్నా, ఒక్కనే సెల్ఫ్ తీసుకుంటున్నా కాబట్టి కొంచెం ఫుల్ అనేది కొంతవరకు అవ్వడం లేదు ఫుల్గా చూపించడానికి. ఇంతవరకు అయితే నాకు చూపించినంత నాకు కుదిరినంత వరకు అయితే నేను చూపించగలుగుతున్నా.
అవుట్ఫిట్ ఎందుకు చూపిస్తున్నా అంటే స్పెషల్గా, ఎందుకంటే నా ఫేస్ రివీల్ చేయకముందు రచన గారు, పల్లెటూరు అమ్మాయి అయితే ఉంది కదా, తనైతే ఇంట్లో ఉన్న ఫొటోస్ ఫేస్ హైడ్ చేసి అయితే పెట్టడం అయితే జరిగింది. సో దానివల్ల అనమాట, సో దానికి నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నా అని చూపించడం కోసం చూపిస్తున్నా అంతే. అన్ని టైంలో ఇలా చూపిస్తానని కాదు, బట్ ఈరోజు కొంచెం కొంతమందికి ఈ డ్రెస్సింగ్లో చూసి ఫేస్ కొంతమంది ఊహించుకున్నారు అనమాట. సో అందుకని ఈ డ్రెస్సులు అయితే ఎలా ఉంటాయని చెప్పడానికి అంతే, ఇంకా మించి అయితే ఏం లేదు. సరే ఫస్ట్ అయితే కిచెన్ అయితే చూద్దాం, ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే కిచెన్ అయితే స్టార్టింగ్ నుంచి చూపిస్తాను, కార్నర్ నుంచి. స్టార్టింగ్ అంటే కార్నర్ నుంచి అనమాట. సో అయితే అదైతే వాటర్ బబుల్. ఇవైతే డిన్నర్ ప్లేట్లు, టీ కప్స్ అండి. దీనిపైన టీ తాగే కప్స్, చిన్న చిన్న బౌల్స్ అండి, అండ్ స్పూన్స్, టీ కప్పు, ప్రోటీన్ షేక్ తాగే బాటిల్, వాటర్ బాటిల్స్ అండి. అది వచ్చేసి ఆయిల్ బాటిల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆవకాయ జాడి అండి, ఈ వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్, ఇండోర్ ప్లాంట్ అండి ఇది వచ్చేసి. దీనిపైన మసాలా డబ్బాలండి, మసాలా సీసాలు. ఇందులో కొన్ని దినుసులు ఉన్నాయండి, ఆ కార్నర్ వరకు ఉన్నాయి. ఈ డబ్బాలలో వచ్చేసి రైస్ ఉంటుంది, షుగర్, సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. కారం, పసుపు, శనగపిండి, రవ్వ ఇవన్నీ ఉన్నాయండి ఇందులో. మినప్పప్పు అండి, ఇది పెసరపప్పు. దానిపైన ధనియాలు, జీలకర్ర, ఇంకా టీ పొడి, ధనియా పౌడర్, అలాగే ఇంకా అందుట్లో కూడా పెసరపప్పు ఉన్నట్టు ఉందండి. కారం, రచన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన కారం, అలాగే దోసపిండి, నెయ్యి, సాల్ట్, కందిపప్పు అండి, కందిపప్పు, కొట్నాల పప్పు, పల్లీలు, ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడరు, ఇంకా చింతపండు, కార్న్ఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయండి. కారం ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే, అవన్నీ చెప్తే వీడియో ల్యాగ్ అయిపోద్ది. సో పైన వచ్చేసి అందులో ఎండుమిర్చి ఉంటాయి, ఇంకా యువతల దాంట్లో ఏదో ఉంది గుర్తులేదు. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. దానిపైన అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చాలా వరకు. క్యాష్యూ, ఎండు ద్రాక్ష, వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా వాటర్ మిలన్ సీడ్స్, ఇది వచ్చేసి ఎండు ఖర్జూరం, బాదం పప్పు. దాని వెనకాల కూడా కొన్ని ఉన్నాయి, అవి ఏంటంటే శనగలు అంటారు కదా, శనగలు. అందులో మసాలా పౌడర్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఎగ్స్ అండి. ఇది వచ్చేసి మిక్సీ. అందులో మన కుకింగ్ యూజ్ చేసే కొన్ని బౌల్స్ ఉన్నాయి అన్నమాట. అవి వచ్చేసి కుక్కర్లు, ఆనియన్స్, ఉల్లిపాయలు, చిలకడ దుంప, బంగాళదుంపలు, ఇవి వచ్చేసి వెల్లుల్లి, అల్లం, ఆయిల్ ప్యాకెట్స్, కంపౌండ్స్ అవి ఉన్నాయండి. రైస్ అయితే ఈ కార్నర్లో ఉన్నాయి. ఇది వచ్చేసి కాలిన్, ఇది వచ్చేసి ఫ్లోర్కు క్లీన్ చేసేయండి. అది వచ్చేసి ఇవి వచ్చేసి స్మెల్ వచ్చాయండి, ఇది వెలిగించుకొని దీంట్లో పెట్టుకుంటారండి, స్మెల్ బాగా వస్తుంది మంచిగా. ఇందులో వచ్చేసి మన కిచెన్కి కావాల్సినవి ఉన్నాయి, మనం వండుకునేవి అనమాట.
నేను కొనుక్కున్నాను అంతకుముందే, పల్లెటూరు అమ్మాయి ఊరికి వెళ్ళకముందు కొనుక్కున్నాయి. ఇప్పుడు కొన్నాయి కాదు, ఇవి చూపిస్తాను. ఇవి కూడా ఇది కర్రీస్ వేసుకునే కర్రీ బౌల్స్ అండి. అదొకటి, అది కూడా కర్రీస్ వేసుకునేది. అది వచ్చేసి ప్యూర్ స్టీలు. ఇది వచ్చేసి ఇది కూడా ఏమంటారు, నాన్ స్టిక్ టైప్ అనమాట ఇది. నెక్స్ట్ మన మెయిన్ గ్యాస్ అండి, గ్యాస్ స్టవ్. మన వంటకు మెయిన్ కావాల్సింది గ్యాస్ స్టవ్ అండి. సో గ్యాస్ స్టవ్ ఇదైతే లైటరు, నైఫ్, ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు తెలీదు. ఇది వచ్చేసి మనం కర్రీ వండేటప్పుడు గరిట పక్కన పెట్టుకుంటాం కదండి, అది దీని ఫ్లోర్ మీద పెడితే అది బాగా దాని మీద అతుక్కుంటుందని నేను ఇది తీసుకున్నాను. దీని మీద గట్టి పెట్టుకుంటారు వండేటప్పుడు, పక్క పెట్టుకుంటారు కదా గరిట. సో అది దీని మీద పెట్టుకోవచ్చు. ఇటు వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. రైస్ కుక్కర్ అండి, అది మిక్సీ జార్ అన్నమాట, జ్యూసెస్ చేసుకునే జారు. సమ్ గాజుది, అది ఆయిల్ పోసుకునేది. ఇది వచ్చేసి హాట్ వాటర్ బాయిల్ చేసుకునేది, అంటే వాటర్ ఇది పోసుకోవడానికి అనమాట. ఇదైతే హ్యాండ్ వాష్. రోజెస్ అండి, ఎల్లో కలర్ అండ్ ఇది వచ్చేసి వైట్, లైట్ పింక్ అనమాట, 2 కలర్స్. ఇక్కడ వచ్చేసి విమ్ జెల్, అది గిన్నెలు తోమేది విమ్ జెల్. సోప్ అండి అది. దీనిపైన చూద్దాం ఏమేమి ఉన్నాయన్నది. ప్లేట్స్ అండి, ప్లేట్స్, దోశ ఆమ్లెట్ వేసుకోవడానికి పెనం. అది వచ్చేసి నాన్ స్టిక్ టైపు. పైన స్టీల్ బాక్సెస్, స్టీల్ బౌల్స్ ఉన్నాయి కొన్ని. అవి వచ్చేసి మిక్సీ జార్స్. ఐకియాలో కొన్న ప్లాస్టిక్, స్టీల్ హాట్ బాక్స్. చపాతీ పిండి ఇలాంటివి కలుపుకోవడానికి అది వచ్చేసి స్టీల్ బౌల్. జల్లడ వైట్, అవి వచ్చి నాన్ స్టిక్ అండి. సో దీని దగ్గర వచ్చేసి కిటికీ అనమాట. ఈ పైప్ ఏంటో కూడా చెప్తాను, కొంతమందికి తెలిసిపోద్దులే. ఇటు సైడ్కి వచ్చేసి మొత్తం గరిటెలు ఉన్నాయండి, కూర గరిటెలు. పైన నైఫ్ అనమాట, సాకులు కట్ చేసుకోవడం, కూరగాయలు కట్ చేసుకునే సాకులు. అవి పీలు వలిస్తే అవి కూడా ఉన్నాయి, అవి గరిటెలు. ఇది సో దాని కిందన సింక్ ఉంది. పెట్టుకుంటారు కదా మనం కర్రీ చేసిన, రైస్ చేసిన మీద పెట్టుకోవడానికి. ఇది స్మాష్ చేసుకోవడానికి పప్పు కానీ ఇంకేమైనా ఐటమ్స్, అది కూడా అంతే. పైన అవి రైస్ కుక్కర్ బౌల్స్. ఇది వచ్చేసి జల్లెడ లాంటిది, ఏమైనా కొడుకోవడం, వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ. ఇంకా ఇవి ఉన్నాయి, పైన అయితే ఉంది. దీని కింద ఇవి ఉన్నాయి అన్నమాట, వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి. ఇంతవరకు అయితే పైన చూపించాను. ఇది వచ్చేసి కింద. ఇది వచ్చేసి గ్యాస్ సిలిండరు, డస్ట్బిన్. అది తెలుసు కదా, వాషింగ్ మిషన్ లిక్విడ్ అనమాట అది. మన పచ్చళ్ళు దంచుకోవడానికి రోల్ అండి, రోటీ. ఇవి ఉన్నాయండి. అది వచ్చి చిన్న గ్యాస్ అనమాట. సో ఇంకొకటి వాషింగ్ మిషన్ అండి.
ఇది వచ్చేసి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇది వచ్చేసి మనం వాటర్ ఏం పోయక్కలేదు. టాప్ డోర్ వాషింగ్ మిషన్. టాప్ డోర్ కొంచెం తక్కువ కాస్ట్లలో మనం వాటర్ పోసుకోవాలండి. బట్టలు ఉతికేటప్పుడు, బట్టలు అవి జాడించేటప్పుడు కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే మనం వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది దీని కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ ఇచ్చేస్తే ఆల్రెడీ ఇక్కడ చూసినారు కదా ట్యాప్ కనెక్షన్ అనేది. ఆ కనెక్షన్కి ఇంకా అండి ఇది కనెక్ట్ చేసేయడమే ట్యాప్కి. ఇది వాషింగ్ మిషన్ పైప్. ఆ కనెక్షన్ ఇచ్చేస్తే వాష్ చేసుకొని డ్రై చేసేస్తుందండి ఇందులోనే. ఇది ఒకసారి చూపిస్తాను క్లియర్గా. 9 kgs లోడ్ తీసుకుంటుంది. ఇది కింద స్టాండ్ కూడా సపరేట్గా కొనుక్కున్నాం. దీనికి మళ్ళీ వీల్స్ ఉంటాయండి ఈ స్టాండ్కి, మనం జరుపుకోవడానికి పక్కకి. ఇది సైడ్న, ఇది బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంటుందండి. ఆ కింద అండి ఆ పైప్ మనం వాష్ చేసుకున్న వాటర్ అయితే ఆ కింద ఇక్కడ నుంచి పోతాయండి. దీనికి ఇది పైపు కనెక్షన్ ఇచ్చేసి మనం డ్రైనేజీ హోల్ ఉంటుంది కదా దానికి ఇచ్చేయడమే, కింద వాటర్ పోయే హోల్. సో దానికి ఇచ్చేయడమే. ఇది వచ్చేసి మనం ఓన్లీ మిషన్ ఆన్ చేసి బట్టలు పెట్టేసి ఆ కనెక్షన్ దానికి ఇచ్చేస్తే దానికి అది అన్నీ వాష్ చేసుకొని డ్రై చేసుకుంటుంది. ఇదైతే ఇందులో వచ్చేసి బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్ పోసుకోవాలండి. దీంట్లో వచ్చేసి కంపార్ట్ వేసుకోవాలన్నమాట. కంపార్ట్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని బట్టలు వేసేసి స్విచ్ ఆన్ చేసి వాటర్ పైప్ కనెక్షన్ అక్కడ ఇచ్చేస్తే దానికదే బట్టలు వాష్ చేసుకొని డ్రై చేసేద్ది. ఇదండి కింద ఫ్లోర్. ఇదైతే కంప్లీట్గా కిచెన్ అయితే చూపిస్తాను ఒకసారి. కంప్లీట్ కిచెన్ అయితే ఇలా ఉంటుందండి. చూశారు కదా ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ కిచెన్ అయితే. చూశారుగా ఎలా ఉందండి కిచెన్ అయితే. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా బాగాలేదా? ఇది వచ్చేసి ఓన్లీ బ్యాచిలర్ కిచెన్ అండి. ఫ్యామిలీ కిచెన్ కాదు, ఓన్లీ బ్యాచిలర్ కిచెన్. మళ్ళీ ఫ్యామిలీ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ నేను ఒక్కడనే ఉంటాను, బ్యాచిలర్ నేను. సో ఇంకా నాకైతే మ్యారేజ్ ఇలాంటివి ఏం కాలేదు. మళ్ళీ మ్యారేజ్ అయ్యిందా మీ ఇద్దరికి ఇది అని అడుగుతున్నారు. మ్యారేజ్ ఇంకేం కాలేదు మాకు. నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇంకా బ్యాచిలర్ కిందకే వస్తాను నేను. అందుకని బ్యాచిలర్ కిచెన్ ఎలా ఉంది, ఏ రకంగా ఉంది అని అడుగుతున్నాను అన్నమాట. సో ఇదేనండి మన కిచెన్ అయితే. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకు నచ్చినట్టుగా నేను సర్దుకున్నాను. సో నాకైతే నచ్చింది, ఎందుకంటే నేను ఉన్న దాంట్లో నేను శుభ్రంగా ఉంచుకుంటాను. మరి హై లెవెల్ కిచెన్ అయితే కాదు. బట్ ఇందులో ఏమంటారు, ఈ గిన్నెలు పెట్టుకునే స్టాండ్స్ ఏం లేవండి. అవి మొత్తం నేను సెట్ చేసుకున్నాను, నేను సెట్ చేయించుకున్నాను అనమాట. ఇవన్నీ నేనే సెట్ చేయించుకున్నా కాబట్టి ఇవన్నీ నేనే కొంచెం అందంగా సర్దుకున్నాను అనమాట. అంతా వితౌట్ ఇవి లేకపోతే నార్మల్గా అనిపిస్తుంది ఇది. సో ఇది ఒక్కటని కాదు, నేను మిగతా రూమ్స్ కూడా ఇలానే ఉంటాయి అనమాట. ఏమంటారు, కిచెన్ కాకుండా ఇంకా మిగతా రూమ్స్ కూడా ఇలానే ఉంటాయి. అదే నా బెడ్రూమ్ కానీ, హాల్ కానీ, ఇంకో ఎక్స్ట్రా రూమ్ కానీ, ఇవన్నీ నేను నీట్గా సర్దుకుంటాను. ఈ మొత్తం ప్లెయిన్గా ఉండింది. కొన్ని మొత్తం నేను చేయించుకున్నాను చాలా వరకు. సో నాకు నచ్చినట్టుగా నేను కొంచెం పీస్ఫుల్గా ఉండాలి, కనీసం ప్రశాంతంగా ఉండాలి, నాకు నచ్చినట్టుగా అన్నట్టుగా నేను కొన్ని నాకు నచ్చిన విధంగా నేను కొన్ని డెకరేట్ చేసుకున్నాను. అవి మిగతావి కూడా ఫర్దర్ వీడియోస్లో కూడా వస్తాయి, చూడండి మీరైతే. సో కిచెన్ అయితే ఇది ఫైనల్గా. సో ఇప్పటికీ చాలా ల్యాగ్ అవుతుంది వీడియో. సో కొంత తిట్టుకోవద్దు, నేను ముందరే చెప్తున్నా.
ఎందుకంటే నేను చూపించాలి, నేను నాకు నచ్చినట్టుగా నేను సర్దుకోవడం, నేను అవి కొన్ని నేను ఫిట్ చేయించుకోవడం నేను చేసుకున్నా కాబట్టి నేను చూపించాలనుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇందులో నేను చాలా వరకు పెట్టుకున్నా కాబట్టి ఇవన్నీ నేను చాలా వరకు పెట్టుకున్నాను. సో అందుకే ఇది మొత్తం వాళ్ళు చాలా వరకు కొన్ని వాళ్ళు చేయించుకున్నాయి కాబట్టి నేను చేయించుకున్నాను కాబట్టి నేను చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. సో ఇదేనండి మన కిచెన్ అయితే, టాయిలెట్ కిచెన్ అయితే. సరే, నెక్స్ట్ అయితే మనం స్వీట్ చేద్దాం. ఎందుకంటే మన కిచెన్లో ఫస్ట్ టైం స్వీట్ చేయాలి. ఎందుకంటే ఏదైనా చెప్పే కదా, తీపితో స్టార్ట్ చేద్దాం, సుఖాసోషికం అనమాట తీపి అనేది. సో అందుకే అన్నమాట. సో స్వీట్ అయితే చేద్దాం, లేట్ అవుతుంది ఇప్పటికీ, తిట్టుకోవద్దు. సో వెళ్దాం. ఈరోజు అయితే మనం చేసుకునే స్వీట్ అయితే కలాకండ్ అండి. కలాకండ్ అయితే చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. కలాకండ్కి కావలసిన పదార్థాలు అండి: మిల్క్, డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, పిస్తా, ఇందాక చెప్పడం గుర్తుకు రాలేదు ఇందాక చూపించేటప్పుడు, లెమన్, పంచదార అండి, షుగర్, అలాగే నెయ్యి అండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిందండి. లేట్ కాదు, ల్యాగ్ అయింది వీడియో. ఫస్ట్ అయితే స్టీల్ కడాయి తీసుకుంటున్నాను అండి నేనైతే. దీని మీద చేసుకుందాం. ఇది కొంచెం మందంగా ఉంది. దీనికైతే మందంగా కావాల్సిన కడాయి ఉండాలండి. అది మ్యాక్సిమం ఐరన్ అయితే బాగుంటుంది, బట్ ఇదైతే స్టీల్ కూడా బాగానే హీట్ ఎక్కుతుంది. సో బాగా మందంగా ఉండి బాగా హీట్ ఎక్కి తీసుకుంటే త్వరగా అవుతుందండి. త్వరగా పాలు అనేది మరిగి చిక్కబడుతుంది అనమాట. సో అందుకనే మందంగా ఉండే తీసుకోవాలి, బాగా హీట్ వచ్చాయి అనమాట. సో ఫస్ట్ అయితే తీసుకుంటున్నాను నేను. గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నా. కడాయి అయితే పెట్టేసుకున్నా. ఇదైతే 1 లీటర్ మిల్క్ అండి. ఇది లీటర్ తీసుకున్నా నేను. లీటర్ పాలతో అయితే చేసుకుంటున్నా. ఇది వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గరకు అయ్యే విధంగా కలుపుకోవాలి పాలని. బాగా హీట్ వచ్చి మరుగుతున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి మనం అయితే దీన్ని. పాలు అయితే పొంగొచ్చే లోపల మనం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాం. అలానే లెమన్ కూడా కట్ చేసుకున్నాం అండి. దీని మీద కట్ చేసుకుందాం. నాకు తెలిసి ఒకటి సరిపోద్ది అనుకుంటున్నా పిండుకోవడానికి, పాలు విరిగిపోవడానికి. ఇదైతే ఒకటి సరిపోద్ది అనుకుంటున్నా. మన పాలైతే పొంగొచ్చేసింది. పాలు అయితే కింద అడగట్టుకోకుండా అలాగే సైడ్ కూడా
పేరుకోకుండా కలుపుతూ ఉండాలండి మనం. పాలు అయితే దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. దీనైతే చాలా టైం పట్టిద్దండి ఇది అయితే. ఒక పక్కన ఎండ అయితే దంచేస్తుంది, గ్యాస్ హీట్. ఇది దగ్గర 1 అవర్ 1.5 అవర్ కూడా పట్టొచ్చండి ఒక్కొక్కసారి, నాకు తెలిసినంత వరకు కలాకండ్ అయితే. ఇది వచ్చేసి పిస్తా పప్పు. దీన్ని కూడా సన్న సన్నగా కట్ చేసుకుంటాం. ఈ లోపల ఇలాచీ కూడా దంచుకుందామండి. ఇది కూడా మెత్తగా దంచుకున్న ఇలాచీ పౌడర్. లెమన్ అయితే కొద్దిగా పిండుకుంటున్నా, కనిపిస్తుంది కదండి. కొద్దిగా పిండుకుంటూ కలుపుకుంటా. పాలు బాగా మరిగి పాలు చిక్కబడ్డ తర్వాత నేను లెమన్ పిండుకుంటున్నా. ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నా. అయితే గడ్డగడుతూ ఉంటుంది. ఈ లోపల మనం అయితే దీనికి నెయ్యి అయితే అప్లై వేసుకుందాం. గిన్నెకి ఈ గిన్నెలో వేసుకుందాం అన్నమాట. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. మనమైతే పంచదార అయితే వేసుకుందాం సరిపడా.
కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నా అండి. ఇది మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. దీన్ని అయితే దించేసుకుందాం. ఇది కూడా అండి, దీన్ని అయితే దీంట్లో పెట్టేసుకుందాం. దీన్నైతే సమానంగా సర్దుకొని కొంచెం స్పూన్తో అత్తుకుందామండి. చూసారుగా, దీన్ని అయితే సమానంగా అత్తుకున్నా గట్టిగా కొంచెం. ఇదే దీన్ని అయితే చల్లారని ఇవ్వాలి. ఇది గట్టి చల్లారి కొంచెం పడిపోద్దండి. మన స్వీట్ అయితే ఏ రకంగా ఉందో ఒకసారి చూద్దాం. స్వీట్ అయితే గట్టిపడిపోయింది, చల్లారిపోయి గట్టిపడిపోయింది. దీన్ని అయితే ఒకసారి వెయిట్ చేసుకొని ఉల్టా చేసుకుందాం ప్లేట్లో. ఈ స్వీట్ని అయితే దీంట్లో ఉల్టా వేసుకుందాం. ఇదిగోనండి మన కలాకండ్ వచ్చేసి ఈ విధంగా అయితే అయ్యింది. మన కలాకండ్ స్వీట్ అయితే ఈ రకంగా వచ్చింది. నేనైతే ఒకసారి టేస్ట్ అయితే చూసి చెప్తాను. నేను ఆల్రెడీ పీస్ కట్ చేశాను. కట్ చేసి క్లిప్ మిస్ అయినట్టుంది. నేనైతే టేస్ట్ చేసి చూసి చెప్తాను ఎలా ఉంది ఏంటన్నది. కలాకండ్ స్వీట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. స్వీట్ అయితే బాగా కుదిరిందండి. తీపి అదంతా కరెక్ట్గా సరిపోయింది నాకైతే. నేను ఎక్కువ తీపి అయితే తినను, కొంచెం తగ్గించే తింటాను తీపి అయితే నేను. బట్ ఎక్కువ తీపి ఉన్నా కానీ నాకు తినబుద్ధి కాదు. వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? కిచెన్ ఎలా అనిపించిందో మెయిన్ థింగ్ అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్, షేర్, లైక్ కూడా కొట్టండి. ఉంటానండి. మీ లైఫ్ ఆఫ్ అద్భుత్ రవి. బాయ్ బాయ్ అండి.